ఆ బైక్ పైన ఎక్కే కానిస్టేబుల్ గా కనపడుతున్న అమ్మాయి ఎవరనుకుంటున్నారా? మన ఆన్లైన్ స్టూడెంట్, విఎంఆర్ లాజిక్స్ ఆన్లైన్ స్టూడెంట్ సౌందర్య. ఎల్బీ నగర్ ట్రాఫిక్ లో, అంటే ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీస్ లో యాజ్ అ కానిస్టేబుల్ గా ఉన్న ఆ అమ్మాయి ఒక మదర్ గా, ఒక ఎంప్లాయీగా ఇంత సక్సెస్ ఎలా తను గెలిచింది అనడానికి ఫస్ట్ థింగ్ ఈజ్ హర్ ప్యాషన్. అన్డౌటెడ్లీ ఫస్ట్ థింగ్ ఆ అమ్మాయి ప్యాషన్. సెకండ్ వన్, ఆ అమ్మాయికి ఎంత ప్యాషన్ ఉందో అంత ప్యాషన్ కి తగ్గటువంటి తోడ్పాటు ఇచ్చింది ఎవరు? ఎగ్జాక్ట్లీ విఎంఆర్ లాజిక్స్. సో ఆ సౌందర్య విజయగాథ మన విఎంఆర్ లాజిక్స్ సక్సెస్ స్టోరీస్ లో ఒక స్టోరీ. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, వరుసగా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ సిరీస్ లో మన సౌందర్య విజయగాథని ఆమె మాటల్లోనే విందాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ we would like to congratulate her and I welcome Saundarya. Amma, Saundarya, come. Thank you. Andarki thank you. I welcome VMR sir to felicitate Saundarya. ఆ అమ్మాయి సంపాదించినటువంటి ఈ విజయానికి విఎంఆర్ లాజిక్స్ తప్పకుండా గుర్తిస్తుంది. సార్, ఐ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. సౌందర్య, మీరు ఇంతటి ఘనతని సంపాదించారు. యాజ్ మదర్గా ఉంటూ, ఎంప్లాయీగా ఉంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, అలాగే కంప్లీట్ గా యాజ్ అ సక్సెస్ఫుల్ ఎంప్లాయీగా అంటే యాజ్ అ కానిస్టేబుల్ గా కూడా అన్ని బాధ్యతలు ఇంత సక్రమంగా నిర్వర్తిస్తూ ఈ ఘనతను సాధించడానికి మెయిన్ కారణాలు అండ్ మీ విజయగాథ మాతో, మా విఎంఆర్ లాజిక్ స్టూడెంట్స్ తో పంచుకోమ్మా. నా పేరు సౌందర్య. నేను ప్రస్తుతం ఎల్బీనా ట్రాఫిక్ పిఎస్లో కానిస్టేబుల్గా డ్యూటీ చేస్తున్నాను. నేను 2015 నోటిఫికేషన్లో నాకు కానిస్టేబుల్గా నేను సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత ఎలాగైనా నేను ఎస్ఐ సాధించాలనే ఒక పట్టుదల ఉండేది. అది నా ప్యాషన్, నా లైఫ్ టైం గోల్. నేను ఎప్పటికైనా ఎస్ఐ సాధించాలి అన్న పట్టుదలతోనే ఉన్నాను. 2018లో నోటిఫికేషన్ వచ్చింది, కానీ నేను అప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నందున ఆ నోటిఫికేషన్ వదిలేశాను. తర్వాత నోటిఫికేషన్లో ఎలాగైనా జాబ్ కొట్టుకోవాలి అనుకున్నాను. ఆ ప్రకారంగానే 2022లో నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎలాగైనా నేను ఈ నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఎస్ఐ జాబ్ కొట్టుకోవాలి నేను అని ఒక పట్టుదలతో ఉన్నాను. ఆ సమయంలో నేను ఫోన్లో చూస్తున్నప్పుడు నాకు విఎంఆర్ లాజిక్స్ ఆఫర్స్ అని 99 రూపీస్ అని కనిపించింది. వెంటనే నేను ఒక్కసారి ఈ యొక్క కోర్సుని కొని విందామని నేను ఆ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్స్ని కొన్నాను. కొన్న తర్వాత విఎంఆర్ లాజిక్ సార్ యొక్క వీడియోలు 2 విన్న తర్వాత నిజంగా సార్ అర్థమెటిక్ చాలా ఈజీగా ఒక ప్రాబ్లం వితిన్ సెకండ్స్లో సాల్వ్ చేసే విధంగా సారు లాజికల్తో చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. నాకు అప్పుడు అనిపించింది ఈ యొక్క యాప్ ద్వారా ఈ లాజిక్స్ ఉపయోగించి నేను మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవచ్చని నాకు అనిపించింది. ఆ తర్వాత విఎంఆర్ లాజిక్ వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు, ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహించారు. ఆ గ్రాండ్ టెస్ట్లో ఏంటంటే గ్రాండ్ టెస్ట్లో అటెండ్ చేసి టాప్ 5 స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ మెటీరియల్స్, ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా వీక్లీ టెస్టులు పెడతామని అందులో అనౌన్స్ చేశారు. అప్పుడు మా హస్బెండ్ వెళ్ళి ఆ ఎగ్జామ్ రాశాడు. అదృష్టవశత్తు మా హస్బెండ్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వెంబడే మా హస్బెండ్కి ఫ్రీగా కోచింగ్ ఇస్తామని చెప్పి మెటీరియల్స్ ఇచ్చారు. అప్పుడు అది విని నేను చాలా సంతోషించాను, ఎందుకంటే ఇది నాకు చాలా యూజ్ అవుతుందని. వెంటనే నేను మా హస్బెండ్కి మీరు ఎలాగైనా వెళ్ళి ఆఫ్లైన్ క్లాసెస్ విని నాకు వచ్చి కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పాను. ఆ ప్రకారంగానే మా హస్బెండ్ ప్రతిరోజు నా కోరిక మేరకు మ్యాథ్స్ క్లాస్ విని వచ్చేవారు. వచ్చి నేనేమో మార్నింగ్ అంతా డ్యూటీకి వెళ్ళేవాడిని. మా హస్బెండ్ వర్క్ చేసుకుంటూ కూడా మ్యాథ్స్ క్లాస్ ఉన్నప్పుడు క్లాసెస్ విని ఈవినింగ్ నైట్ వచ్చిన తర్వాత నాకు మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఆ ప్రకారంగా మా హస్బెండ్ యొక్క హెల్ప్తో నిజంగా నాకు మ్యారేజ్ 2 పిల్లలు
అయినా నేను ఈరోజు జాబ్ కొట్టాను అంటే నిజం చెప్పాలంటే మా హస్బెండ్ యొక్క సపోర్ట్తోనే. ఒకసారి మీ అందరి ముందు మా హస్బెండ్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి స్టేజ్ పైకి రండి. చాలా థ్యాంక్స్ అండి. ఆ, మీ సపోర్ట్ వల్లనే నిజంగా నాకు ఎస్ఐ జాబ్ వచ్చింది. సౌందర్య, నువ్వు జాబ్ సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు సాధించిన విజయం నీది ఒక్కటిదే కాదు, నేను కలగన్న ఎస్ఐ జాబ్ని మీ ద్వారా తీర్చిన నేను చాలా చాలా నీకు రుణపడి ఉంటాను. సో విఎంఆర్ లాజిక్ ఇన్స్టిట్యూట్ నాకు ఒక తమ్ముడు చెప్పడం వల్ల ఈ ఇన్స్టిట్యూట్ రావడం జరిగింది. ఒక ఫ్రీ కండక్ట్ చేశారు విఎంఆర్ లాజిక్స్ ఇన్స్టిట్యూట్లో. ఆ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ కోచింగ్ అండ్ ఫ్రీ మెటీరియల్స్ ఇస్తామని నాకు ఇన్స్టిట్యూట్ వాళ్ళు అనౌన్స్ చేయడం వల్ల నేను ఒక సండే రోజు వచ్చి ఎగ్జామ్ రాశాను. అదృష్టం కొద్దీ నాకే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో సార్ వాళ్ళందరూ నాకు ఫ్రీ కోచింగ్ ఇస్తాం మీకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నేను వర్క్ టు ప్రిపరేషన్ అవ్వాలని అనుకున్నాను. యాక్చువల్గా నేను కోచింగ్ తీసుకోదలుచుకోలేదు. సో మా మేడం నన్ను ఫోర్స్ చేశారు, మీరు కోచింగ్ వెళ్తే ఆ కోచింగ్ నాకు యూజ్ అవుతుందండి, మీరు వెళ్ళి క్లాసెస్ వినండి, ఆఫ్లైన్ క్లాసెస్ విని మీరు విన్న క్లాసెస్ నేను ఆఫ్టర్ డ్యూటీ నుంచి వచ్చినాక నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు యూజ్ అవుతుందని మా మేడం చెప్పడం ద్వారా సరేలే ఏమి కోరికను ఎందుకు కాదనాలని చెప్పేసి నాకు టైం అంతో కొంత అడ్జస్ట్మెంట్ చేసుకొని నేను డైలీ క్లాసెస్ వెళ్ళడం జరిగింది. సో ఆ క్లాసెస్ చెప్పినప్పుడు నాకు విఎంఆర్ సార్ లాజిక్ క్లాసెస్ విని అసలు ఎందుకు ఇన్ని రోజులు మిస్ అయ్యాను, ఇంత షార్ట్ కట్ చాలా బాగా చెప్పారు సార్, ఎన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యాను చెప్పేసి నేను కూడా చాలా బాధపడి టోటల్గా ఆ కోర్స్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. ఎలా అయితే నేను డైలీ క్లాసెస్ విన్నానో అలాగే నేను ఇంటికి వెళ్ళి మా భార్యతోని ప్రతిరోజు ఏం విన్నానో ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేసేటోని. ఒకవేళ ఏదైనా మిస్ అయితే ఫర్దర్గా సండే రోజు ఏదైనా వీకాప్ చూసుకొని కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ చేసేటోని. ఆ సిలబసే నేను చెప్పిన ఆ సిలబసే మా భార్యకు ఖచ్చితంగా నేను చెప్తున్నా ఒక 25 నుంచి 30 మార్కులు ప్లస్ స్కోర్ చేయడానికి సహకారమైంది. థ్యాంక్ యూ సార్, మీకు చాలా రుణపడి ఉంటాను. మీ వల్ల మా మేడం కూడా జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మా హస్బెండ్ ఈ విధంగా నాకు హెల్ప్ చేశాడు. నేను ఏఆర్ఎస్ఐగా సెలెక్ట్ అవ్వడానికి నిజంగా మా అమ్మ నాన్న కూడా కారణం. వాళ్ళ యొక్క సపోర్ట్తోనే నిజంగా సెలెక్ట్ అయ్యాను. ఎస్పెషల్లీ నా పిల్లల విషయంలో మా అమ్మ సపోర్ట్ చాలా ఉంది. నిజంగా మా అమ్మకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. సభాముఖంగా మా అమ్మ నాన్నకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆ తర్వాత నా కోర్సు 1 month కోర్స్ అయిపోవడంతో నేను ఫుల్ కోర్స్ కొన్నాను. ఎలాగైనా నేను జాబ్ సాధించాలన్న ప్యాషన్తో. ఆ తర్వాత నేను ఫుల్ కోర్సు కొన్నప్పుడు నాకు రీజనింగ్ కూడా ఒకసారి వినాలనిపించింది. ఆ రీజనింగ్ ఓపెన్ చేసి చూసినప్పుడు కదాంబరి మ్యామ్ చాలా ఈజీగా రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో కూడా నాకు డౌట్స్ ఉన్నాయి, అన్ని చాప్టర్స్ అన్ని విన్నాను. ఆ తర్వాత ఒక ఎస్ఐ జాబ్ రావాలంటే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్తో పాటు లాంగ్వేజెస్లో క్వాలిఫై అవ్వడం చాలా ఇంపార్టెంట్. నాకు ఇంగ్లీష్లో ఎలాగైనా క్వాలిఫై కావాలని చూసినప్పుడు కదాంబరి మ్యామ్ నిజంగా ఇంగ్లీష్ వీడియోస్ కూడా ఎగ్జామ్లో ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్న విధంగా ఇంగ్లీష్ వీడియోస్ కూడా చూశాను. నేను కొన్ని విన్నాను. చాలా హోప్ పెరిగింది, నేను ఎలాగైనా ఎస్ఐ సాధిస్తాను అన్న ఒక హోప్ పెరిగింది. ఆ తర్వాత జనరల్ స్టడీస్లలో కూడా నాకు డౌట్ ఉన్న చాప్టర్స్లలో వెళ్ళి నేను వీడియోస్ విన్నాను. చాలా బాగా నేను ఒక కాన్ఫిడెంట్ని అయితే ఈ లాజిక్స్ ద్వారా సంపాదించుకున్నాను. నేను ఈ యొక్క విఎంఆర్ లాజిక్ క్లాసెస్ వినేటప్పుడు విఎంఆర్ సార్ చెప్తుంటే ఆన్లైన్లో చెప్తున్నట్టు అసలు ఉండేది కాదు, ఆఫ్లైన్లో చెప్తున్నట్టే ఉండేది. సార్ ఎప్పుడు మాటలు వింటుంటే, వీడియోస్ వింటుంటే భయం పోయేది. ఎలా అంటే సార్ చెప్పేవారు, మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 200 క్వశ్చన్స్ ఉంటే 200 క్వశ్చన్లో ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలని కాదు, ఏ క్వశ్చన్ వదిలేయాలి అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని సార్ చెప్పేవారు. ఆ విధంగా నీకు ఒక్క క్వశ్చన్ రాదా, 2 క్వశ్చన్స్ రావా, 10 క్వశ్చన్స్ రావా, వదిలేసాయి, మరేం పర్లేదు, నీకు ఇంకా 190 క్వశ్చన్స్ ఉన్నాయి అని ఆ విధంగా కాన్ఫిడెంట్ చెప్పాడు. దాంతో పాటుగా ఇంకా ఒక ప్రాబ్లంను ఇలా చేస్తే ఆన్సర్ వస్తుంది కానీ జాబ్ రాదు అని చెప్పేవాడు. ఎందుకంటే మనకు ఎగ్జామ్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 క్వశ్చన్స్, బట్ మనకు 3 hours అంటే 180 minutes. అంటే ఒక్క క్వశ్చన్కి 1 minute కూడా లేదు. అంటే ఆ 1 minuteలో మనం క్వశ్చన్ చదవాలి, ఆన్సర్ చేయాలి, ఆన్సర్ చూస్ చేయాలి, మళ్ళీ మనం బబ్లింగ్ చేయాలి. అంటే దానికి నార్మల్ ప్రాసెస్ కాదు, ఒక లాజికల్ ప్రాసెస్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. అది నిజంగా విఎంఆర్ లాజిక్స్ అని నేను నమ్ముతాను. ఆ ప్రకారంగా నేను విఎంఆర్ లాజిక్స్ ద్వారా నేను ప్రిపేర్ అయ్యాను. సండే మా హస్బెండ్ ఎగ్జామ్స్ కూడా రాసేవారు. ఆ పేపర్స్ నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేసేదాన్ని. నిజంగా ఈరోజు నాకు ఏఆర్ఎస్ఐ జాబ్ వచ్చింది అంటే నిజంగా విఎంఆర్ లాజిక్స్ యాప్ నేను పర్చేస్ చేసి నేను వినడం,
మా భర్త నాకు హెల్ప్ చేయడం. విఎంఆర్ లాజిక్స్లో నేను కదంబర్ మ్యామ్ వీడియోస్ విన్నప్పుడు మేడం ఎప్పుడు ఒకటి చెప్తుండేది, బీ విత్ విఎంఆర్ లాజిక్స్ ఫర్ యువర్ షూర్ సక్సెస్ అని చెప్తుండేది. నిజంగా అది నా జీవితంలో జరిగింది, నేను సక్సెస్ అయ్యాను. మీరు కూడా బీ విత్ విఎంఆర్ లాజిక్స్ ఫర్ యువర్ షూర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, కంగ్రాట్స్ సౌందర్య, వెరీ కంగ్రాట్స్. మా విఎంఆర్ లాజిక్ తరపున మీరు అనుకున్న యొక్క లక్ష్యాన్ని సాధించారు. ఎంత కసి అంటే ఒక కానిస్టేబుల్ జాబ్ చేసుకుంటూ, అంటే ఒకవైపు అక్కడ డ్యూటీ చేస్తూ, మరొక వైపు ఇద్దరు పిల్లలతో అక్కడ కుటుంబాన్ని చూసుకుంటూ, మరొక వైపు నీ ప్యాషన్, నా లైఫ్ ఒకటి, నా లక్ష్యం ఒకటే, ఒక ఎస్ఐ జాబ్ సాధించాలనే యొక్క పట్టుదలతో ఉన్నావు. ఇంకా కూడా మరిన్ని జాబులు మీరు సాధించాలి. ఇది ఒకటే కాదు, గ్రూప్ 1 లాంటి జాబ్ కూడా మీరు క్యాచ్ చేయాలి. మీకు బెస్ట్ ఆఫ్ లక్. మీకు సపోర్ట్ చేసిన యొక్క మీ హస్బెండ్కి మా యొక్క విఎంఆర్ లాజిక్ తరపున మీకు ఓకే కంగ్రాట్స్ రా మరొకసారి. చాలా మంది విద్యార్థులు గమనించండి, ఎందుకంటే చాలా మంది విద్యార్థులు వస్తుంటారు అక్కడ, ఏది నాణ్యత ఇన్స్టిట్యూట్, ఏది క్వాలిటీ ఇన్స్టిట్యూట్. నిన్న వచ్చిన యొక్క ఎస్ఐ రిజల్ట్లో అద్భుతమైన ప్రభావం సృష్టించే యొక్క విఎంఆర్ లాజిక్స్. మా విఎంఆర్ లాజిక్ నుండి 50 పైగా ఎస్ఐ, సివిల్ ఎస్ఐ ఉద్యోగాలు సాధించారు. ఓకే, భవిష్యత్తులో మరిన్ని అక్కడ ఉద్యోగాలు సాధించాలి. ఈ ఉద్యోగాలు సాధించిన యొక్క ఎస్ఐ విద్యార్థులందరికీ ఆర్టిబుల్ మరొకసారి కంగ్రాట్స్. థ్యాంక్ యూ విఎంఆర్ సార్, థ్యాంక్ యూ రా సౌందర్య, మరొకసారి థ్యాంక్ యూ.